శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 6 జూలై 2025 నుంచి 12 జూలై 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. మిథున రాశిలో గురువుగారు రవి, కర్కాటక రాశిలో బుధుడు, సింహరాశిలో కుజకేతువులు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. అయితే గ్రహస్థితుల యొక్క ఫలితాలు కానీ, సమ్మేళనాల ఫలితాలు కానీ, అలాగే దృష్టుల యొక్క ఫలితాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అని ఒకసారి పరిశీలన చేస్తే, గురు రవిల కలయిక గురు మూఢమిని తెలియజేస్తోంది. గురువు గారి యొక్క శక్తి కొంచెం తగ్గింది అన్నట్టుగా తెలియజేస్తోంది. అయితే ఇది శుభకార్యాలు చేయడానికి ఈ సమయంలో పనికిరాదు, కానీ ఇతరత్ర విషయాలలో గురువుగారి యొక్క దృష్టులు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే కుజకేతువుల యొక్క స్థితి గురువుగారు ఇచ్చే ఫలితాలతో సమానమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కానీ రాహుగారి దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కానీ, కుజుని దృష్టి శనిగారి మీద ఉంటూ ఉన్న కారణం చేత కానీ కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, సర్పదోషాన్ని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అలాగే యాక్సిడెంట్లు, ఇక ఆపరేషన్స్, హార్ట్ అటాక్స్, రోడ్డు ప్రమాదాలు, అవి ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. కాలి నడకన వెళ్తున్నా, సైకిల్ మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నా, కార్లు, విమానాలు, ఇలాగా అన్ని రకాల వాహనాలు ప్లస్ కాలినడక ఏ రూపకంగా అయినా ప్రమాదాలని సూచిస్తోంది, కోర్టు కేసుల్ని సూచిస్తోంది, అన్నదమ్ముల కలహాలని సూచిస్తోంది. ఈ కలయికలు కానీ దృష్టిలు కానీ అంత మంచిది కాని కారణం చేత తప్పనిసరిగా కుజ కేతు రాహు శని గ్రహాలకి జపాలు చేయించుకోవాలి, లేదా స్తోత్రపారాయణాలు చెయ్యాలి, అలాగే దానం కూడా చెయ్యాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని ఉలవలు, కొన్ని నల్ల నువ్వులు వీలైనంత వరకు దానం చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితుల విషయంలో ఇది ఏమాత్రం బాగలేని గ్రహస్థితి. అలాగే దేశకాలమాన పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉన్నది. ఇది మానసికంగా దృఢత్వాన్ని కలగజేసేటటువంటి పరిస్థితి. అలాగే ఒక మంచి మనస్సు అన్నమాట. అంటే మనకే ఒక్కొక్కసారి ఏదైనా రకరకాలైన ఆలోచనలు వస్తుంటాయి. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనవి కూడా ఉంటాయి. అయితే ఆ ఇబ్బందికరమైన వాటిని మన బుద్ధి ఏం చేస్తుంది, ఇది ఇలాంటి ఆలోచన చెయ్యకూడదు అని చెప్పి అప్పటికప్పుడే మనని హెచ్చరిస్తుంది. మనం రెక్టిఫై అయిపోతాం. ఇక అలాంటిది కూడా లేకుండా పూర్తిగా మంచి ఆలోచనలకే తావిస్తూ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటూ 10 మందికి ఉపయోగపడే విధంగా మన యొక్క ప్రవర్తన, మన యొక్క ఆలోచనలు ఉండేటట్టుగా చేస్తుంది. గురువు యొక్క దృష్టి అంత గొప్పది, పైగా చంద్రుడి మీద ఇంకా అద్భుతమైన దృష్టి. అలాగే గురువు గారి యొక్క దృష్టి రాహు మీద పడుతూ ఉంది. నాస్తిక భావాల్ని పెంపొందింపజేస్తుంది. అలాగే నాస్తిక భావాలు పెరుగుతూ ఒక్కసారిగా మనం ఇలాగ ఉండకూడదు, ఆస్తిక భావాల్ని తెచ్చుకోవాలి అని వారికి వారే వాళ్ళ యొక్క ఆలోచనలని సరి చేసుకునే విధంగా ఇక్కడ గురు దృష్టి రాహువు మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఫలితం ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక శనిగారి తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు, ప్రేమ విషయంలో ఇబ్బందులు, అన్యోన్యత అనురాగాల విషయంలో ఇబ్బందులు, వ్యాపార విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. తప్పనిసరిగా పరిహారాలు తెలియచేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేసుకోండి. ఈ చెప్పినటువంటి గ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఎంత అద్భుతమైన కాలం అంటే, ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, లాభస్థానంలో గురు రవిలు బాగున్నారు. అంటే వెరసి 4 గ్రహాల యొక్క స్థితి చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరికి
శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుభ ఫలితాలు ఎంత చక్కగా 4 గ్రహాలు అలరిస్తూ వీళ్ళకి అభివృద్ధి మార్గంలో ఉన్నాయో, కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితుల ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. కుజకేతువులు ఉన్నారు రాశిలో, సప్తమంలో రాహు ఉన్నారు, అష్టమంలో శని గారు ఉన్నారు. అంటే ఇక్కడ ఒక కంట నీరు ఒక కంట పన్నీరు అన్నట్టుగా ఉంటుంది వీరికి. రాశిలోనే ఉన్నటువంటి కుజకేతువుల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆలోచనలతో నలిగిపోతూ ఉంటారు. ఒక పట్టాన ఒక నిర్ణయం తీసుకోలేరు. అన్నదమ్ములు బాగున్నారన్న మాటే కానీ, సహాయ సహకారాలు ఉన్నాయి అన్న మాటే కానీ పైకి ఏదైనా తగాదా వచ్చినా, వేరే ఏదైనా వ్యతిరేకతలు వచ్చినా, ఆస్తి పంపకాలు ఏమైనా వచ్చినా అక్కడ సహాయ సహకారం ఏమీ ఉండదు. నాది నాదే, నీది నీదే, తమ్ముడు తమ్ముడే, పేకాటే అనే సామెత అన్నమాట. అలాంటి పరిస్థితి ఒకటి కనిపిస్తూ ఉంది. అయితే ధనము విషయంలో మటుకు ఊహించని విధంగా ధనం వస్తోంది. ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తికరమైనటువంటి ఉద్యోగం. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి చక్కగా ఇంక్రిమెంట్స్ వస్తున్నాయి, పదోన్నతులు వస్తున్నాయి, సంతృప్తి కలుగుతోంది. పై అధికారుల గుర్తింపు ఉంది, మన్నన ఉంది, అనేక విధాల తృప్తి కలుగుతోంది. మరి మిగతా అన్ని విషయాలు, వివాహ సంబంధమైన విషయాలు ఆలస్యం అవుతున్నాయి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో ఏమాత్రం అన్యోన్యత కనబడబోవడం లేదు. ఇంకా పైగా కోర్టు కేసులు కనిపిస్తున్నాయి. ఎవరైనా విడాకులు తీసుకోవాలి, మాకు పడట్లేదు అనుకునేవారు విడాకుల వరకు వెళ్ళిపోతున్నారు. ఎవరు చెప్పినా వినట్లేదు వారు. అలాగే కొన్ని మొండిన పడుతున్నాయి పనులు, ఎంత కృషి చేసినా అవ్వకుండా ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ చాలా అసంతృప్తికి దారితీస్తూ ఉన్నాయి. ఎంత అసంతృప్తికి దారితీసినా, ఎన్ని రకాలుగా మీరు బాలేని పరిస్థితుల్ని బాగుందామని అనుకున్నా, బాగు చేసుకుందామని అనుకున్నా, కొంత వ్యతిరేకత అయితే ఉన్న కారణం చేత మీకు మానసికమైనటువంటి వ్యధ ఉండబోతోంది. దీనిని అధిగమించాలంటే తప్పనిసరిగా కుజ కేతు రాహు శనిగారుల స్తోత్ర పారాయణాలు చదువుకోవాలి, దుర్గ పూజ చేయాలి, దుర్గ నామస్మరణ చేయాలి, అలాగే సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, గణపతి పూజ చెయ్యాలి, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చెయ్యాలి. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలు. మరి ఇవన్నీ చేస్తే మనశ్శాంతి ఉంటుందా? ఖచ్చితంగా విజయావకాశాల వైపు దారితీస్తోంది. మీరు చేసే ఏ ప్రయత్నం అయినా ఆ ప్రయత్నము దైవ పూజతోనో దైవ ప్రార్థనతోనో కూడి ఉన్నదైతే అద్భుతమైనటువంటి మానసిక శాంతిని ఇస్తోంది, విజయాన్ని ఇస్తోంది, ధనాన్ని ఇస్తోంది, మనశ్శాంతిని ఇస్తోంది, అలాగే ఆరోగ్యాన్ని ఇస్తోంది. చాలా చక్కగా వారాంతంలో చంద్రుని యొక్క స్థితి షష్ఠ స్థానంలోకి వెళ్ళి అనేక రకాల లబ్ధి కలగజేస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని అంశాలలోనూ అన్ని రకాల డివిజన్స్ వాళ్ళు కూడా, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, భార్యాభర్తలు, అలాగే వ్యవసాయదారులు, రాజకీయ నాయకులు, మీరు ఎవరినైనా తీసుకోండి, మీ ఓర్పుతో మీరు ప్రవర్తించుకుంటూ వెళ్ళండి. ఉద్యోగస్తులకి అద్భుతమైన లాభాలు ఉన్నాయి కాబట్టి భయం లేదు. మిగతా అందరికీ కూడా ఈ సంయమనం పాటించడం వల్ల మనశ్శాంతి ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ శుభం.